రెండున్నర గంటలుగా కేటీఆర్ని క్వశ్చన్ చేస్తోంది ఈడీ. ఫార్ములా ఈ కేసులో మనీ లాండరింగ్ పై ఈడీ ఇంట్రాగేషన్ కొనసాగుతోంది. A2 అరవింద్ కుమార్ అండ్ A3 బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్స్ ఆధారంగా కేటీఆర్ని క్వశ్చన్ చేస్తున్నారు. విదేశీ లావాదేవీలు, ఫెమా రూల్స్ ఉల్లంఘనలపై క్వశ్చన్ చేస్తున్నారు. విదేశీ సంస్థకు నిధుల బదలాయింపుపై ఈడీ ఆరా తీస్తోంది. కేటీఆర్ విచారణ సందర్భంగా బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్ దగ్గర కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయం దగ్గరకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుంచి వెనక్కి పంపించారు. ఈ క్రమంలో పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో బీఆర్ఎస్ నేతలు మన్నె క్రిషాంక్, పల్లె రవికుమార్ సహా పలువురు నేతలు, కార్యకర్తలు పోలీసు వాహనాల్లో ఎక్కించి అక్కడి నుంచి స్టేషన్కి వెళ్లాల్సి వచ్చింది. సుమారు 100 మంది కార్యకర్తలు ఈడీ కార్యాలయం నుంచి వివిధ పిఎస్లకు తీసుకెళ్లారు. కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయం దగ్గర ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈడీ ఆఫీసు ముందున్న రోడ్డుపై వాహనాలను అనుమతించట్లేదు. గన్పాక్ వద్ద బ్యారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను మరో మార్గంలోకి మళ్లించారు. కేవలం ఆయకార్ భవన్ మీదుగా వచ్చే వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. ఈ ఉదయం 10:30కి కేటీఆర్ని రిపోర్ట్ చేయమని చెప్పి ఈడీ నోటీసులు ఇచ్చారు. చెప్పిన టైంకే కేటీఆర్ అక్కడకు చేరుకున్నారు. అక్కడికి చేరుకోగానే కొంత హడావిడి మొదలయ్యింది. అప్పటికే అక్కడికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. సో దాంతో వాళ్లతోటి పోలీసులు కొంత ఆర్గ్యుమెంట్ చేశారు. వాళ్ళని అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. ఆ తర్వాత కేటీఆర్ ఈడీ ఆఫీసులోకి ఎంటర్ అవుతున్న దృశ్యాలను చూస్తున్నాము. షార్ప్గా ఆయన చెప్పిన టైంకి రీచ్ అయ్యారు. ఇప్పటి వరకు ఆయన ఇంట్రాగేషన్ కొనసాగుతోంది. ప్రస్తుతం 2.5 గంటలుగా కేటీఆర్ని ఈడీ క్వశ్చన్ చేస్తోంది. ఫార్ములా ఈ కేసులో మనీ లాండరింగ్పై ఈడీ ఈ ఇంట్రాగేషన్ చేస్తోంది. అక్కడి నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రణీత, ఇట్స్ ఆల్మోస్ట్ 2.5 hours అయింది. ఎంతవరకు ఈ ఎంక్వైరీ కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి అనుకుంటున్నారు? లాయర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా బయట ఉందా? సాయంత్రం 6 o'clock లేదా 7 వరకు ఈడీ విచారణ కొనసాగే అవకాశం ఉంది. సో ఆల్రెడీ ఈడీ ఆఫీస్ లోపలికి కేటీఆర్ వెళ్ళిపోయారు. ఎగ్జాక్ట్లీ 10:45కి ఈడీ కార్యాలయానికి కేటీఆర్ చేరుకున్నారు. ఆయనతో పాటు ఒక అడ్వకేట్ అయితే లోపలికి వెళ్ళారు. కానీ ఆయనని ఇన్వెస్టిగేషన్ జరిగేటువంటి రూమ్కి మాత్రం ఈడీ అధికారులు అనుమతించినట్టుగానే తెలిసింది. సో అడ్వకేట్ వెళ్తూ కొన్ని డాక్యుమెంట్స్ను తీసుకెళ్ళినటువంటి దృశ్యాలు కూడా మనకి క్యాప్చర్ అయ్యాయి. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ రేస్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ కావచ్చు, కొన్ని రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఈడీ అధికారులు కోరారో ఆ డాక్యుమెంట్స్ని తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. సో 10:45కి కేటీఆర్ వెళ్ళారు. ఎగ్జాక్ట్లీ 11 o'clockకి ఈడీ విచారణ స్టార్ట్ అయింది. సో ప్రజెంట్ ఈడీ ఆఫీస్ బయట అయితే ఏ ఒక్క కార్యకర్తని కూడా పోలీసులు బయట ఉంచలేదు. సో ప్రజెంట్ అందరినీ కూడా ఇక్కడ నుండి తరలించారు. సో కేవలం పోలీసులు మాత్రమే ఈడీ ఆఫీస్ బయట ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అటు ఈడీ ఆఫీస్ గేట్ని కూడా కంప్లీట్గా క్లోజ్ చేసేసారు. కేవలం ఈడీ అధికారులు ఎవరైతే లోపల వెళ్తారో సో వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. సో కేటీఆర్ వచ్చినటువంటి కాన్వాయ్ నేరుగా ఈడీ ఆఫీస్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో సో ఆ ఎంట్రన్స్ దగ్గరికి కేటీఆర్ కాన్వాయ్ వెళ్ళింది. సో అక్కడ నుండి నేరుగా 3rd floorలో ఉన్నటువంటి ఈడీ ఆఫీస్కి ఆయన న్యాయవాదితో కలిసి వెళ్ళారు. అయితే 3rd floorకి వెళ్ళిన తర్వాత కూడా బయట విజిటర్స్ ఎక్కడైతే కూర్చుంటారో అక్కడ వరకు మాత్రమే న్యాయవాదిని అలో చేశారు. ఇన్వెస్టిగేషన్ జరిగినటువంటి రూమ్కి మాత్రం కేటీఆర్ని అలో చేయలేదు. జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ నేతృత్వంలో కేటీఆర్కి సంబంధించినటువంటి ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది. సాయంత్రం వరకు ఈ విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది. సో ఆల్రెడీ అరవింద్ కుమార్తో పాటు బిఎల్ఎన్ రెడ్డి వాళ్ళ ఇద్దరి విచారణ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని ఈరోజు కేటీఆర్ని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఫెమా నిబంధన ఉల్లంఘనకి సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ మనీ ట్రాన్సాక్షన్ అటువంటిది ఎందుకు చేశారు అనేటువంటి వివరాలు కూడా కేటీఆర్ నుండి ఈడీ అధికారులు రాబడుతున్నట్టు తెలుస్తుంది. సో కంప్లీట్ ఈరోజు ఈడీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. కేవలం 55 crores rupees అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ పైనే ప్రధానంగా ఈడీ అయితే ఇన్వెస్టిగేట్ చేస్తుంది. సాయంత్రం వరకు విచారణ కొనసాగుతుంది. ఆల్ రైట్ ప్రణీత, అది పరిస్థితి. ప్రస్తుతము ఈడీ ఆఫీస్ ముందైతే ఎలాంటి
ఇబ్బంది లేదు, పోలీసులు పెద్ద మొత్తంలో అక్కడ ఉన్నారు. అండ్ మార్నింగ్ వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తల్ని అక్కడి నుంచి వివిధ పిఎస్లకు తరలించారు. అండ్ బ్యారికేడింగ్ ఉంది, రోడ్డు మీద వెళ్తున్న వాహనాలకు మాత్రమే అలౌ చేశారు, ఎవరిని అక్కడ ఉంచలేదు. ఈడీ ఆఫీస్ బయట పదుల కొద్దీ పోలీస్ ఫోర్స్ని మనం చూస్తున్నాము. 10:45కి ఆయన ఈడీ ఆఫీస్ లోపలికి ఎంటర్ అయిన దృశ్యాలను చూస్తున్నాము. సో రఫ్లీ 11కి స్టార్ట్ అయినా సరే ఇప్పటికి 1 గంట దాటింది. సో 2 గంటలుగా ఆయన ఎంక్వైరీ కొనసాగుతోంది. సో అది పోస్ట్ లంచ్ కూడా ఉంటుందా, ఉంటే ఎంతసేపు ఉంటుంది అనేది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. బట్ మార్నింగ్ 10:30కే అక్కడికి పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు చేరుకున్నప్పటి దృశ్యాలను చూస్తున్నాము. కాస్త అలజడి రేగింది ఆ సమయంలో. సో బీఆర్ఎస్ నాయకులతోటి పోలీసులు ఇక్కడికి ఎందుకు వచ్చారు, వెళ్ళిపోండి అని రిక్వెస్ట్ చేశారు. కానీ వాళ్లతోటి వాగ్వాదానికి దిగారు నాయకులు. సో దాంతో కార్యకర్తలతో సహా కొంతమంది నాయకుల్ని అక్కడి నుంచి బలవంతంగా పోలీసులు బయటకు తరలిస్తున్న దృశ్యాల్ని చూస్తున్నాము.